అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మీద చంద్రబాబు గట్టాసలు పెట్టుకున్నారు. ఏకంగా 20,000 ఎకరాల పైబడినటువంటి భూమిని సమీకరించాలని నిర్ణయం చేశారు. అందుకు తగ్గట్టుగా రంగంలో దిగారు. కానీ ఇప్పుడు రైతుల నుంచి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. రైతులు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు చెప్పే మాటలు విశ్వసించడానికి సిద్ధంగా లేమన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారు. దాంతో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో అటు సిఆర్డీఏ అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి దశలో అమరావతిలో రైతుల నుంచి భూములు సమీకరించాలన్న ప్రయత్నం ముందడుగు వేయినటువంటి దశలోనే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఎదురుగాలి వీస్తుంది. చంద్రబాబు మాటల్ని రైతులు నమ్మడానికి ససేమిరా అంటున్నారు. చంద్రబాబు ఆశించినట్టుగా భూములు అప్పగించడానికి నిరాకరిస్తున్నారు. పైగా అధికారుల మీద తిరగబడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కుప్పంలో కాక రాజుకుంటోంది. కుప్పంలో భూ సేకరణ చేయాలని ఎయిర్పోర్ట్ నిర్మాణం పేరుతో శాంతిపురం మండలంలో దాదాపుగా 2-3 వేల ఎకరాల భూములు సేకరించాలని చంద్రబాబు సర్కారు రంగంలోకి దిగింది. కానీ తీరా ఇప్పుడు అక్కడ రైతులు ససేమిరా అంటున్నారు. చంద్రబాబు సర్కారు తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా దండుకుప్పం అనే గ్రామంలో రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్ళిన అధికారులకి తీవ్రమైన ఎదురుగాలి వీచింది. అనేక రకాలుగా రైతులు అధికారుల్ని ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి వచ్చింది. రైతుల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు చేతులెత్తేయక తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఆశించినట్టుగా కుప్పంలో కూడా పరిస్థితులు లేవు అనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజకీయంగా అత్యంత సానుకూలమైన ప్రాంతం కాబట్టి అక్కడ ఏం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అయిపోతుంది అని అంతా భావిస్తుంటారు. కానీ ఇప్పుడు కుప్పంలో అలాంటి పరిస్థితి లేదని శాంతిపురం మండల రైతుల నుంచి వస్తున్నటువంటి ఎదురుగాలి స్పష్టం చేస్తోంది. రైతుల నోట్లో మట్టి కొట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణం పేరుతో భూములు కాజేస్తే సహించబోము అని రైతులు చెప్పే పరిస్థితి రావడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరేడులో షిరిడీ సాయి పేరుతో భూములు తీసుకుంటే జనం తిరగబడ్డారు. బల్క్ డ్రగ్ పేరుతో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నక్కపల్లి మండలంలో భూములు ఇవ్వడానికి ససేమిరా అంటూ మత్స్యకారులు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే నేరుగా ఎమ్మెల్యే గౌతు శిరీష్ మీదే జనం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని మూలల రైతుల నుంచి భూములు తీసుకోవాలని చంద్రబాబు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శతవిధాలా యత్నిస్తున్న రైతులు ససేమిరా అంటున్నారు. ఇది ఇప్పుడు కుప్పానికి కూడా తాకినటువంటి వ్యవహారం ఆసక్తికరం. కుప్పంలో కూడా చంద్రబాబు ఆశించినట్టుగా రైతులు ముందుకు రాకపోవడంతో ఇప్పుడు శాంతిపురంలో ప్రశాంతత కరువయ్యే పరిస్థితి దాపురించబోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ అశాంతి రాజుకోవడం అనివార్యంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా డీల్ చేయగలుగుతారు? రైతుల్ని ఏ తీరున నచ్చజెప్పగలుగుతారు? రైతులు అంగీకరించకపోతే ఎలా ముందుకెళ్తారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒకవేళ తన సొంత నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది కలగకుండా భారీగా వాళ్ళ సంతృప్తిపరిచే ప్యాకేజ్ ప్రకటించే పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అదే తీరున రైతాంగం డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. దాంతో చంద్రబాబుకి ఇప్పుడు ఎటు పాల్పోయినటువంటి స్థితి దాపురించినట్టుగా కనిపిస్తోంది. కుప్పం ఎయిర్పోర్టు మీద ముందుకెళ్లాలన్నా వెనక్కి రావాలన్నా అన్నది అంతుపట్టనటువంటి అంశంగా తయారవుతోంది. మొత్తంగా రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో సర్కారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే యోచనకైతే వస్తున్నారు. మరి ఇలాంటి ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి? బాబు ఆశించినట్టుగా ఏ తీరున సాగుతుంది? శాంతిపురంలో కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎలా ముందుకు సాగుతుంది? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి. కుప్పంలో కూడా చంద్రబాబు ఆశించిన ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి రైతుల నుంచి తీవ్రమైనటువంటి నిరసన ఎదుర్కోవాల్సి రావడమే ఆసక్తికరమైనటువంటి విషయంగా ప్రస్తుతానికి చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎటు మళ్ళుతుంది అన్నది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది.